కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో భాగంగా ఒకటైన మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ ని ఆగస్టు 15వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అమలు చేయడం జరిగిందని, తద్వారా పేద కుటుంబాలు, మహిళలు ఎంతగానో ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని తెలుగునాడు ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు గణేష్, యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి అన్నారు. అయితే రాష్ట్రంలో ప్రయాణికులపై జీవనోపాధి పొందుతున్న ఆటో డ్రైవర్ల బాధలు కూడా ప్రభుత్వం ఆలోచించే దిశగా చొరవ చూపాలని ఆయన అన్నారు. స్త్రీశక్తి పథకంతో తమ బతుకులు రోడ్డున పడ్డాయంటూ సాయిబాబా గుడి బస్ సెంటర్ వద్ద కొందరు ఆటో డ్రైవర్లు, ఆటో యజమానులు ఆవేదన వ్యక్తం చేసిన దరిమిల తెలుగునాడు ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు, ఏపీఎస్ఆర్టీసీ కార్మిక పరిషత్ గౌరవ అధ్యక్షులు వీరవల్లి మురళి వారితో మాట్లాడారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా సూపర్ 6 పథకాలలో ఒకటైన ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించడం జరిగిందని చెప్పారు. ఇది ఎంతో మంది పేదల కుటుంబాలకు ఉపయోగపడిందని వారు కూడా హర్షిస్తున్నారని చెప్పారు. అయితే రోజువారీ ప్రయాణికులపై ఆధారపడి ఆటో నడుపు ఆటో డ్రైవర్లు, ఆటో యజమానులకు రోజువారీ ఆదాయం తగ్గిపోయి కనీసం ఈఎంఐలు కూడా కట్టలేని పరిస్థితి వస్తున్న నేపథ్యంలో దీనిపై శాంతియుత వాతావరణంలో ఆటో డ్రైవర్లను ఆదుకునే దిశగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే విధంగా ఆలోచన చేస్తామన్నారు. కొందరు ఆటో డ్రైవర్లు జరిగే సమావేశం గురించి తెలియక ఇటువంటి కార్యక్రమానికి చేపట్టడం జరిగిందని చెబుతూ సోమవారం నాడు అన్ని ఆటో యూనియన్లు కలిసి సమావేశం ఏర్పాటు చేసుకుని ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయాన్ని, తోడ్పాటుని తీసుకోవాలో ఆలోచించి తద్వారా ప్రభుత్వానికి తెలియజేసే విధంగా నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా వీరవల్లి మురళి తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మేనిఫెస్టోలో సూపర్ 6 కింద ఇచ్చిన హామీలలో ముఖ్యమైంది మహిళలకు ఉచిత బస్సు అనేది మనందరికీ కూడా తెలుసు. మొన్న ఏదైతే ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు పెట్టిన తర్వాత, ఎందుకంటే పథకం అనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద కుటుంబాలు, పేద మహిళలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకం అందరూ కూడా హర్షణీయం. దాంట్లో అందరూ కూడా ఆ పథకాన్ని అందరూ కూడా ఉపయోగించుకునే దాంట్లో ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు. కానీ ముఖ్యంగా ఏదైతే ఆటో సోదరులు రోజువారీ ఈ ప్రయాణికుల మీద ఏదైతే ఆధారపడి ఉంటారో, ఎప్పుడైతే ఈ మహిళలకు ఉచిత బస్సు మనం పెట్టామో దాని తర్వాత వీరి యొక్క రోజువారీ ఆదాయం చాలా ఇబ్బందికరంగా, ఇంటికి అద్దె కట్టలేని పరిస్థితి, సొంత ఆటోలుగా ఉన్నవాళ్ళు కిస్తీలు కట్టుకోలేని పరిస్థితి, రోజువారీ ఇంట్లో కూడా గడవని పరిస్థితి మనకు స్పష్టంగా కనపడుతుంది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పేదల్ని, మహిళల్ని దృష్టిలో పెట్టుకొని ఒక పథకం తీసుకున్నారో, దాంతోపాటు మా యొక్క ఆటో సోదరుల యొక్క బాధలు కూడా చంద్రబాబు నాయుడు గారు గమనించాలి, ఈ ప్రభుత్వం గమనించాలి. మేము కూడా బతికే విధంగా, మాకు కూడా న్యాయం చేసే విధంగా ప్రభుత్వ ఆలోచన ఉండాలి అనేటటువంటి ప్రధానమైనటువంటి ఆలోచన, కోరిక చేసేటటువంటి విన్నపం ఆటో సోదరులది. దాంట్లో భాగంగా యాక్చువల్గా ఇవాళ టౌన్లో ఉన్నటువంటి అన్ని యూనియన్లలో ఒక మంచి వాతావరణంలో కూర్చొని ప్రభుత్వానికి మన యొక్క కష్టాలు తెలిసే విధంగా మీడియా వారి ద్వారా మన యొక్క ఇబ్బందుల్ని తెలియజేద్దాం అనుకున్న లోపల ఇవాళ కేంద్రానికి సంబంధించిన మంత్రివర్యులు ఎవరో తెనాలి వస్తున్నారు. ఆ మీడియా సోదరులందరూ కూడా కొంచెం వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి కొంచెం ఆ ప్రోగ్రాం రేపు ఎల్లుండి పండగ వాతావరణం ఉంటుంది కాబట్టి వచ్చే సోమవారం నాడు అందరం కూడా కూర్చొని ప్రభుత్వానికి మన యొక్క విన్నపాన్ని తెలియజేద్దాం అనుకున్నాం. ఈ ఉదయం మన సాయిబాబా గుడి యొక్క ఈ పాయింట్లో కొంతమంది తెలియక వాళ్ళ యొక్క నిరసనల్ని కొంతమంది తెలియజేశారు అన్నట్టుగా వార్తలు వచ్చినాయి.
ఆటో సోదరులు మొత్తం కూడా ఇవాళ ప్రభుత్వాన్ని ఒక మంచి వాతావరణంలో మనం రిక్వెస్ట్ చేసుకుందాం. చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళ యొక్క కష్టాలు తెలిసిన నాయకుడు. ఒక ఆందోళన ద్వారా కాకుండా ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలోనే మన యొక్క బాధల్ని కష్టాలని ఈ ప్రభుత్వానికి తెలియజేద్దాం అన్నట్టు ఆలోచనలోనే అందరూ ఉన్నారు.